నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న నేనైతే మన బ్యాడ్ డే ఉండేనా నిన్న కాకపోతే మన కార్ ప్రాబ్లం ఉండి చేయలేకపోయినా అర్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ మంచి టైంలో చలో అన్న అదే నిన్న కొద్దిగా డిసప్పాయింట్ ఉండేనా కాకపోతే కార్కి వచ్చేసి దగ్గర దగ్గర 3000 దగ్గర దగ్గర 5000 ఇంత చెప్పినా అదే నార్మల్గా ట్యాక్సీ ప్లేట్ ఉంది కదా ఏమైనా తక్కువ చేయమంటే అప్పుడప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసి ఇచ్చిండు కొన్ని చేంజ్ చేయాలి హెడ్లైట్ చేంజ్ చేయాలి ఇంకోటి చెప్పిన మీరు క్లిప్ ఏదో చెప్పింది సమ్ క్లిప్ నేను ఇప్పుడైతే లేవన్నా అమౌంట్ ఇంతైతే అంత అడ్జస్ట్ చేసిండు అడ్జస్ట్ అయితే చేసిండు హెడ్లైట్ కూడా తెప్పిస్తాను సెకండ్ హ్యాండ్ తెప్పిస్తాడు నేను చూడండి 2 డేస్లో దొరికితే మంచిగా మొత్తం పలిపోయింది హెడ్లైట్ కూడా అది ప్రాబ్లం ఇక అట్లుంటాయి అన్న మోటార్ ఫీల్డ్ అట్లాంటివి ఉంటాయి నేనైతే బాధ అనిపించింది నిన్న కాకపోతే ఏం చేయలేము కదా మన కిస్మత్లో ఏముంటాయి అది అవుతుంది కాకపోతే ఈరోజు అయితే వెళ్ళినా మళ్ళీ అర్నింగ్ అయితే వెళ్ళినా మన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి దుర్గానగర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండేనా ఊబర్లో ఎందుకు ఏమో అన్న ఏసీ తక్కువ వస్తున్నా నంబర్ ఏమంటారు రేటింగ్ తప్పిస్తారు అసలు ఏం చెప్పేటట్లేదు బేకార్ అయిపోయినా అసలు 21 కిలోమీటర్స్కి 28 మినిట్స్ పట్టింది అన్న 268 రూపీస్ వచ్చింది పర్ కిలోమీటర్ 14 రూపీస్ ఓకేనా ఒక నిమిషం అన్న అక్షిత్ ఇంకోటి మళ్ళా నుంచి నార్సింగ్ టు అల్కాపూర్ అన్న 3 కిలోమీటర్స్ 10 మినిట్స్ పట్టింది 195 రూపీస్ ఇది ఓలానా పర్ కిలోమీటర్ 50 రూపీస్ అనుకోండి నియర్ బై ఇంకా నుంచి మళ్ళీ ఇబ్రాహింబాగ్ టు ఫిలిం నగర్ వచ్చిందన్న 12 కిలోమీటర్స్ 30 మినిట్స్ పట్టింది 253 రూపీస్ 180 రూపీస్ నాకు ఇది కూడా ఊబర్లో ఇక మనకు దగ్గర దగ్గర 15 రూపీస్ పడినట్టు ఇక లెక్క మళ్ళీ ఫిలిం నగర్ టు మణికొండ 7 కిలోమీటర్స్ 21 మినిట్స్ పట్టింది 151 టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి 107 ఇది 15 అంటే ఇలా చిన్న చిన్న బుకింగ్లు తీసుకున్నా ఎక్కువ పెద్ద బుకింగ్ తీసుకోలే ఎందుకంటే మైండ్లో నిన్న ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా ఇక దానికెళ్ళి ఇక చిన్న ఇల్లు తీసుకోవడం డిసైడ్ అయిపోయినా ఎంత కిలోమీటర్స్ ఎంత కాకపోతే ఈవినింగ్ పూట కొట్టేది ఉండే ఈవినింగ్ పూట కొట్టలే ఇది మళ్ళా నుంచి మణికొండ నుంచి మన ఒక బుకింగ్ వచ్చిందన్న షేక్పేట్ టు అల్కాపూర్ లోపలికి తీసుకొచ్చింది అది 1.5 కిలోమీటర్ పికప్కి 2 కిలోమీటర్లు పోయినా ఎంత ఉన్నాయి ఇలా మొత్తం మణికొండలు తిరిగిన 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టింది 133 టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి 98 రూపీస్ మళ్ళీ 1 అవర్ రెంటల్ బుకింగ్ దొరికిందన్న ఇది మణికొండ 5 కిలోమీటర్స్ టోటల్ మొత్తం 5 కిలోమీటర్స్ దగ్గర 4 కిలోమీటర్స్ ఎంత చూపించింది 280 రూపీస్ నాకు వచ్చింది 266 టోటల్ కనెక్షన్ అయింది 1 అవర్ టైం పట్టింది ఆ నుంచి మణికొండ టు మణికొండ 1.8 కిలోమీటర్స్ 7 మినిట్స్ ఎంత పట్టింది 126 టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి 104 రూపీస్ పర్ కిలోమీటర్ 50 రూపీస్ ఒకటి డిసైడ్ అయిపోయినా ఇంకా రేపు చూపిస్తాను మీకు యాక్చువల్లీ చిన్న బుకింగ్ కొట్టుకుంటా ఏడికైతే ఆడికి ఇంకా పెద్ద బుకింగ్ అయితే కొట్టాను వేస్ట్ వర్తబుల్ కానప్పుడు పెద్ద బుకింగ్ పోయి బేకారు నాకైతే అర్థమైపోయింది ఊబర్లో అయితే ఇంకా నా ర్యాపిడో కొద్దిగా రీఛార్జ్ చేయమంటుంది రీఛార్జ్ చేయలేదు నిన్న మొత్తం అమౌంట్ అంతా అక్కడనే పెట్టేసాం కాబట్టి రీఛార్జ్ అయితే ఏం చేయలేదు చూసాం రేపు రీఛార్జ్ చేస్తే ర్యాపిడోలో ఏమొస్తుందో చూసాం కాకపోతే మళ్ళీ నుంచి పుప్పులగూడ నుంచి 22 కిలోమీటర్స్ ఎంత పోయింది 43 మినిట్స్ పట్టింది 255 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి 270 రూపీస్ పర్ కిలోమీటర్ 14 రూపీస్ అట్లా పడ్డది కాకపోతే ఈరోజు మాత్రం చెప్తున్నా 80 కిలోమీటర్ ఇంత తిరిగిన 90 to 80 కిలోమీటర్ తిరిగిన ఎక్కువ తిరగలేను మన ఇంటికి వచ్చేది అది మేనేజ్ చేయాలంత 5 కిలోమీటర్స్ ఎంతో దగ్గర 80 కిలోమీటర్ 90 కిలోమీటర్ తిరిగిన దానికన్నా ఎక్కువ తిరిగిన 1500 అయితే సంపాదించిన నాకు అనిపించింది చాలా అయినా నిన్నటికి అంటే ఎక్కువ తిరిగి ఎక్కువ చేయకుండా ఇంకా మామూలుగా మనం ఎంత ఉన్నామో అంత చాలు మనం సాయంత్రం వెళ్దాం అనుకున్నా కానీ వేరే పనులు నడుస్తాను ఆ పనుల వల్ల చేయలేక కాలేదు రేపు మాత్రం సాటర్డే కదా రేపు చూస్తాను మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని చిన్న బుకింగ్ కొట్టడానికి ట్రై చేస్తాను ఓలా అయినా ఊబర్ అయినా ర్యాపిడో అయినా ఏదైనా కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం చిన్న బుకింగ్ ట్రై చేస్తాను పెద్ద బుకింగ్ సర్చ్లో ఉంటే తీసుకుంటా మంచి రేట్ కనిపిస్తుంది 20 రూపీస్ ఇలా కనిపిస్తుంటే తీసుకుంటా లేకుంటే తీసుకో ఏడికైతే ఆడికి ఓకేనా ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్నటి కొద్దిగా బాధ అనిపించింది అన్న చెప్తున్నా కొద్దిగా కాదు చాలా బాధ అనిపించింది ఎందుకంటే పైసలు ఏం టైంలో ఖర్చు వస్తాయి అది అలాగే ఫీల్ వస్తుంది అన్న మనం ఎట్లా ఉంటాం ఎట్లా వచ్చినామని ఒక్కొక్కసారి కంట నుంచి నీళ్ళు వస్తాయి నిన్న అతను అయింది అది చెప్తున్నా అలాగే అనిపిస్తుంది ఈ ఫీల్ అసలు నా ఫీల్ ఏంది ఈ ఫీల్ ఏంది అసలు ఏమవుతుందని నాకైతే ఏం అర్థం కాదు కానీ అన్ని టైంలో గుడ్ టైం అయితే ఉండదు అన్న బ్యాడ్ టైం కూడా ఉంటుంది బ్యాడ్ టైం వచ్చిన తర్వాత ఎట్లయితే గుడ్ టైంని యాక్సెప్ట్ చేస్తామో బ్యాడ్ టైం కూడా యాక్సెప్ట్ చేయాలని అంతే దాని తప్ప ఇంకేం లేదు సొల్యూషన్
బ్యాడ్ టైం వచ్చినప్పుడు గుడ్ టైం కూడా వస్తుంది, వెయిట్ చేయాలంటే. ఓకేనా, ఇది ఈరోజు అయితే అన్ని 1500. రేపటి చూసాం అది ఏమవుతుంది అనేది. రేపటి మాత్రం అన్ని చిన్న బుకింగ్ కొడతా. మినిమం 20 రూపీస్ వచ్చేదాకా బుకింగ్ మ్యాక్సిమం కొట్టదు తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా 15, 16, 14 రూపీస్ వస్తే మాత్రం తీసుకోను. ఇంకా మ్యాక్సిమం ఇక లేని బుకింగ్ దగ్గర మాత్రం ఎంత ఉన్నా తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళి ట్రై చేస్తాను. ఓకేనా, మ్యాక్సిమం రేపు సాటర్డే రేపు ఉంటే బంజారాస్ జూబ్లీస్ అక్కడ ఏదైనా ఉంటాయి మన చిన్న బుకింగ్. సాయంత్రం పూట మంచి వస్తాయి నేను అనుకుంటున్నాను. చూసాం రేపు ఏమైతే. బాయ్. నా వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి.